దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే సర్వశక్తి గల రక్షణనిచ్చే జీవము గల దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్య అంశము నూతన ఓర్పు, న్యూ పేషెన్స్. ఈ వాక్య భాగాన్ని ధ్యానించే మొదట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ప్రార్థన. తండ్రి, సర్వశక్త దేవ, పరిశుద్ధుడా 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 దేవా, నూతన ఓర్పు, న్యూ పేషెన్స్ అనే అంశ భాగాన్ని ధ్యానించేటప్పుడు మీరే తండ్రి మా నూతన ఓర్పు అయినారు తండ్రి, యేసు నామములో. ప్రభువా, వాక్యం వినేటప్పుడు మీ పరిశుద్ధాత్మ మాకు మార్గదర్శనం చేయనట్లు నూతనగా ఓర్పు సహించు వారిగా మనలను మార్చు తండ్రి, మీ శిలువ శక్తితో, మీ వాక్యముతో తండ్రి. నూతనంగా నీ ఆత్మతో, నీళ్లతో మనల్ని పుట్టించమని, దేవుని రాజ్య వారసులుగా చేయమని ప్రభువా, మీ శిలువ మార్గములో, రక్షణ మార్గంలో, విశ్వాస మార్గంలో, పరిశుద్ధ జ్ఞాన మార్గంలో నడిచేటప్పుడు ఓర్చుకునే, జయించే పరిశుద్ధాత్మ శక్తిని, వరాన్ని మనందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, ప్రేజ్ టు జీసస్, వర్షిప్ యూ జీసస్. అవును ప్రియులారా, నూతన ఓర్పు, న్యూ పేషెన్స్. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు, జేమ్స్ లెటర్ చాప్టర్ 1 verse 2 on 4th word. ఇక్కడ చదివితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు పరిపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు, ఏ విషయములో అయినను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రియులారా, యాకోబు రాస్తున్నాడు, నా సోదరులారా, మీ విశ్వాసముకు పరీక్ష కలుగుతుంది, ఆ పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని చెప్తున్నాడు. అని ఎరిగి మీరు నానా విధములైన ఆ శోధనలో పడినప్పుడు, అంటే వాక్య ప్రకారం జీవించేటప్పుడు మన విరోధి అయిన సాతాను, దేవుని బిడ్డల విరోధి అయిన సాతాను శోధన తెస్తాడు ప్రియులారా. అప్పుడు ఆ శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. శోధనలో పడకుండా మమ్మను కీడి నుండి తప్పించమని యేసయ్య పరలోక ప్రార్థనలు నేర్పించాడు ప్రియులారా. మనం ప్రార్థించాలా, శోధనలో పడకుండా కీడి నుండి తప్పించు ప్రభువా తండ్రి అని. అప్పుడు ఆ శోధన తప్పించబడతాం ప్రియులారా, దేవుని చిత్తంలో ఆ ప్రార్థన శక్తితో. అవును, ఓర్పుతో ఉండాలి. అది మహాదానందమని, ఆ శోధన కాలంలో మహాదానందమని ఎంచుకోనాలి ప్రియులారా. మీరు అప్పుడు పరిపూర్ణులు అవుతారు అని, అనునాంగులు అవుతారని, అంటే సర్వ శరీర అవయవాలు పరిశుద్ధులుగా మారుతాయని, ఏ విషయంలోనైనాను, అంటే మన దైహిక, మానసిక, ఆత్మిక ఏ విషయంలోనైనాను కొదువ లేని వారమై ఉంటాం ప్రియులారా, తక్కువ లేని వారమై ఉంటాము. అలాగే ఓర్పు తన క్రియను కొనసాగింప చేయనీయుడి. ఇలాగా చేసి మనం ఓర్పును కొనసాగించుకుని పోవాలి ప్రియులారా. యేసయ్య దగ్గర మనం చేరే వరకు, యేసయ్య మన దగ్గర చేరే వరకు. అవును, అలాంటి ఓర్పు ప్రభు మనకు దయచేస్తాడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా. అవును ప్రియులారా, ఈ నూతన ఓర్పు వివరణ చూస్తే ప్రియులారా, ముందర సహనం లేదా దీర్ఘశాంతం అన్నది, సహనము, దీర్ఘశాంతం అన్నది పరిశుద్ధాత్మ ఫలాలు చాలామందికి
మనలో ఇవి లోపించాయి. అవును, కుటుంబ సభ్యులతోనూ, తోటి ఉద్యోగులతోనూ, యజమానితోనూ, సేవకులతోనూ, అవును ప్రియులారా, మన చుట్టూ ప్రక్క వారితోనూ ఎప్పుడో ఒకప్పుడు అసహనం ప్రదర్శిస్తూ ఉంటాం. తమ ప్రార్థనలకు ఫలితము వేగముగా రానప్పుడు ఎందరో క్రైస్తవులు కూడా దేవుని ఎడల అసహనాన్ని కనపరిచినప్పుడు మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ ఫలం వెంటనే అందాలని ఆశ అందరికీ. అయితే మన అసహనం వల్లను, తొందరపాటు వల్లనే అనేక మార్లు కార్యభంగం జరుగుతుంది. మనం కాయలు పండే వరకు కూడా, అంటే చెట్టుకి కాయలు పండే వరకు కూడా మనం ఆగలేము. ఏదైనా పండు చెట్టుకి కాస్తున్నప్పుడు కాయలు పండే వరకు మనం ఆగలేము. కొన్నిసార్లు పచ్చిగా ఉండగానే వాటిని కోస్తాం. మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతే సహించలేము. తక్షణమే జవాబు రావాలన్నదే మన ఉత్కంఠం. ఎప్పుడు ప్రార్థనకు జవాబు ఇవ్వాలో, ఎప్పుడు వద్దో దేవుడికి తెలుసు. అవును, ఎడతెగక ప్రార్థన చేయుడి అని మనకు ప్రభు ఆజ్ఞ ఇచ్చారు. ప్రేరలు ఎడతెగక ప్రార్థన చేయుడి అని మనకు చెప్పబడింది కదా. అవును, మన ధైర్యం ఎడతెగక అడగడం, తట్టడం, వెతకడమే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 7 verse 7 వర్డ్. తన బిడ్డలతో దాగుడు మూతలు ఆడుతుంటాడు కొన్నిసార్లు దేవుడు. అవును ప్రియులారా, కనుక నెరవేర్పులో మనము ఆయన ఆలస్యము చేస్తుంటాడు. కొన్నిసార్లు ఆయన తన బిడ్డలతో తాగుడు మూతలు ఆడుతుంటాడు దేవుడు. కొన్నిసార్లు ఆయన వెతకడమే మన పని అప్పుడు. అవును ప్రియులారా, అవును, మనము ఆయన ఎడల, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి ప్రియులారా. కనుక నెరవేర్పులో ఆయన ఆలస్యం చేస్తుంటాడు అంటే మనకు సహనం నేర్పుతూ ఉన్నాడు అన్నమాట. అవును, మన ఎడల ఆయన ఎంతో ఓర్పు వహిస్తున్నాడు. కనుక మనము కూడా ఒకరిని ఎడల ఒకరం ఓర్పు కలిగి ఉండాలి. మహాజ్ఞాని అయిన సర్వశక్తి గల దేవుడు మనల్ని సహిస్తూ ఉన్నాడు. అవును, మనం మన తోటి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచనం చదవండి ప్రియులారా. మరియు 26వ వచనంలో ఒక దాసుడు నన్ను ఓర్చుకొనుమని యజమానిని అడుగుతాడు. యజమానుడు క్షమిస్తాడు. అయితే అతడు తానైతే తనకు అచ్చియున్న వాణిని ఓర్చుకోలేక కఠినమైన అంతం చూశాడు. అవును, కనుక మన ప్రభువు వలె మనం కూడా సహనం అలవర్చుకుందాం ప్రియులారా. యేసు నామములో ఆయన మన నిమిత్తమై ఎంతో ఓర్చు వహించాడు, సిలువలో వహిస్తూ ఉన్నాడు ఇది వరకు. అలాంటి ప్రభు ఇచ్చే నూతన ఓర్పు మనందరికీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య భాగం నుండి ఇవ్వనుగాక. ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తి దేవ, పరిశుద్ధుడా, నిత్యుడా, ఉన్నవాడా, ప్రియ యేసుక్రీస్తు నామంలో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవకుమార, ప్రియ యేసుక్రీస్తు ప్రభువా, నీవు సహనానికి కర్తవు. ఆనాడు నిరాక్షరస్యులైన జాలరులను, అంటే విద్య లేని జాలరులను తరబేతి చేయడానికి ఎంతో సహనం వహించావో అర్థం చేసుకోగలను ప్రియులారా. ప్రభువా, నా యేసయ్య, నీ నుండి సహనం నేర్చుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను రక్షక తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ టు జీసస్, వర్షిప్ యూ జీసస్. ఆఖరి ఒక్క వచనం చదివితే ప్రియులారా,
కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 30వ వచనం. స్లామ్స్ చాప్టర్ 69 వర్స్ 30 వర్డ్. ఇక్కడ కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ప్రియులారా, మనమందరం కీర్తనలతో దేవుని నామము స్తుతించాలి, కృతజ్ఞత స్తుతులతో ఆయనను ఘనపరచాలి. ఆయన మంచివాడు, ఆయన ఓర్పిచ్చువాడు, పరీక్షలలో శోధనల నుండి తప్పించువాడు, మహాదానందాన్ని ఇచ్చువాడు, మనల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా, పరిశుద్ధులుగా, అన్ని విషయములో కొదువ లేని వారిగా ఉండినట్లు మన ఓర్పును క్రియలతో కొనసాగిస్తాడు ప్రియులారా. అలాంటి నూతన ఓర్పు ప్రభు మనందరికీ దయచేస్తాడు. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన వాక్యమైన యేసుక్రీస్తు మహా కృప, రక్షణ, దేవుని పరిశుద్ధాత్మని శక్తి, విడుదల, ఆరోగ్యము, నిత్యజీవము, ఆనందము మీతో, మీ కుటుంబముతో, మీ సంఘముతో, మీ చేతి పనులతో, మీ ప్రేమైన వారితో ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవుని రాకడ వరకు యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.